జరగబోయే సారథ్య ఎన్నికల్లో టీడీపీకి ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరు కూడా మద్దతు ఇవ్వకూడదు, ఓటు వేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే టీడీపీకి ఓటేస్తే వాళ్ళు ఇప్పుడున్నటువంటి కూటమి బీజేపీకి ఓటేసినట్టే. వాళ్ళు ఏదైతే ఎన్ఆర్సీ మరియు సిఏఏ బిల్లులు తీసుకొచ్చి హిందూ ముస్లిమ్స్ మనం ఒక బాయిగా ఉన్నటువంటి ఈ దేశంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, హిందూ ముస్లిమ్స్ మధ్యలో విభేదాలు క్రియేట్ చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ బిల్లుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని అన్నిటినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి అవకాశాలు ముస్లిం సోదరులకు అందరికీ కూడా కల్పిస్తారు. ఖచ్చితంగా ముస్లిం సోదరులు అందరినీ కోరుకునేది ఒక్కటే, మీరందరూ కూడా గమనించండి. ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ఒక డిప్యూటీ సీఎం కానీ అనేక పదవులు కావచ్చు, ఈరోజు కౌన్సిల్లో ఎంతోమందికి అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. కాబట్టి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా మద్దతుగా నిలవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.